పాన్ కార్డ్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరిదాకా చూడండి. గవర్నమెంట్ పాన్ కార్డ్‌కి సంబంధించి కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అప్డేట్ నెంబర్ 1. ఇప్పటిదాకా బ్యాంక్‌లో ఒక్క రోజులో 50,000 డిపాజిట్ చేయాలి అంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ రూల్‌ని ఇయర్లీ లిమిట్‌గా మార్చబోతున్నారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో మీరు మల్టిపుల్ అకౌంట్స్‌లో 10 లాక్స్ వరకు డిపాజిట్ చేసినా ఆర్ విత్‌డ్రా చేసినా అప్పుడే పాన్ కార్డ్ చూపించాలి. అంటే డైలీ లిమిట్ తలనొప్పి తగ్గిపోయినట్టే. అప్డేట్ నెంబర్ 2. పాత రూల్ ప్రకారం బైక్ కొనడానికి పాన్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ కార్ కొనడానికి మాత్రం పాన్ కార్డ్ మ్యాండేటరీ. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు కొంటున్నది బైకా, కారా అనేది పాయింట్ కాదు. వాహనం విలువ 5 లాక్స్ దాటితే పాన్ కార్డ్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ బైక్స్‌కి, నార్మల్ వెహికల్స్‌కి పాన్ కార్డ్ తలనొప్పి ఉండదు. మీరు హోటల్‌లో లేదా రెస్టారెంట్‌లో బిల్ పే చేసేటప్పుడు ఆ అమౌంట్ 50,000 దాటితే పాన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ లిమిట్‌ని 1 లాక్ వరకు పెంచారు. అప్డేట్ 4. ఇక ప్రాపర్టీ విషయానికొస్తే 10 లాక్స్ దాటితే పాన్ కార్డ్ మ్యాండేటరీ అనే రూల్ పోయి ఇప్పుడు ఆ లిమిట్‌ని 20 లాక్స్‌కి పెంచారు. సో కామన్ మ్యాన్ చిన్న ప్లాట్లు కొన్నప్పుడు పాన్ ట్రాకింగ్‌లో కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అప్డేట్ నెంబర్ 5. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ ప్రీమియం 50,000 దాటితే పాన్ కార్డ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆ స్కోప్‌ని ఎక్స్‌పాండ్ చేసింది. మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో అకౌంట్ బేస్డ్ రిలేషన్‌షిప్ అంటే పాలసీ తీసుకున్నా లేదా కొత్త స్కీమ్‌లో జాయిన్ అయినా ఖచ్చితంగా పాన్ కార్డ్ లింక్ చేయాలి. దీనివల్ల ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఉండే బ్లాక్ మనీకి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇన్ఫో వర్తీ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో